హే గాయ్స్, ఈ రోజు నేనైతే తణుకు దగ్గర ఉన్న పెరవలి అనే ఊరికైతే వచ్చేసాను. ఇక్కడ మా బ్రదర్ ఉంటారు, కలుద్దామని వచ్చాను. మన లెగ్గో ఏంటో మనం రాగానే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా వర్షాలు లేవంట వాళ్ళ ఊరిలో, నేను రావడంతోనే స్టార్ట్ అయినాయంట. ఇంకా సాయంత్రం వర్షం అవడంతో టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటో నేను చివరిలో చెప్తాను. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఈ టెంపుల్ అయితే వైజాగ్ వెళ్ళే హైవే పక్కనే ఉంటుంది. నేను కావాలంటే లొకేషన్ పెడతాను, మీరు విజిట్ చేయొచ్చు. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు నేను అనుకోలేదు, చాలా పెద్దది కూడా. మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీరు అనుకోవచ్చు మా ఊర్లో కూడా టెంపుల్ ఉంది, దీనికి ఎందుకు వెళ్ళాలి, అంత ఫేమస్ ఏంటని. నేను అసలు ఈ రీల్ ఇప్పుడు పెట్టడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ రాబోయేది కార్తీక మాసం, అదే మెయిన్ డేస్ ఈ టెంపుల్ కి, అందుకే ఈ రీల్ ఇప్పుడు పెడుతున్నాను. అండ్ ఇంకా మిగతా గుళ్ళకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మెయిన్ స్ఫటికలింగం అయితే ఉంటుంది గుడి లోపల కింద. అది ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది, దర్శనం చేసుకోవడానికి కుదరదు. ఓన్లీ కార్తీక మాసం రోజుల్లోనూ శివరాత్రి రోజు ఓపెన్ చేస్తారు. నేను చెప్పిన స్ఫటికలింగం ఇదే, లోపల ఉంటుంది నీళ్ళ లోపల. నేను గనక కార్తీక మాసంలో వెళ్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. పక్కనే హనుమాన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు గనక వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.